వెంకటపాలెంలో ఉన్నాం. ప్రస్తుతం మనం రైతుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వెంకటపాలెం నుంచి ఎంత ఇచ్చుంటారు భూమి అమరావతి ప్రాంతానికి? 1260 ఎకరాలు ఇచ్చేసాం. అసలు మాకు రాజధాని అనేటువంటిది అవసరం ఇక్కడ మాకు కనపడలా. స్వచ్ఛందంగా ఇవ్వటానికి కొంచెం మేము దిగ్భ్రాంతి చెందాల్సిన పరిస్థితి వచ్చింది. మాకున్నటువంటి బ్రతుకు తెరువు పోతుంది అనేటువంటి మా ఆలోచన. మరి భూమి ఇచ్చేస్తే ఏదో కౌలిస్తాడు, కౌలు అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి? మనకి గత్యంతరం లేదు. ఈ గోళంతా ఎందుకు అనుకున్నాం? మనం ఒంటరివాళ్ళం అయిపోయామనేటువంటి అభిప్రాయంతో 3 పంటలు పండే మీ చెరువు భూములకి 90 చూసుకుంటే ప్రయోజనమా నష్టం? కుటుంబాన్ని పోషించడానికి ఇవాళ మాకు పొలాలు, ఇది ఎప్పటికవుద్దో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మేము ఇరుక్కుపోయి ఉన్నాం. ఇప్పుడు మా బాధ మాకుంది, మా అనుమానం మాకుంది. ఈ దున్నంగ చర్యలకి దుశ్చర్యలకి ఆ చిన్న రైతు బలి అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. మీరు సెకండ్ ఫేజ్ పోతారో థర్డ్ ఫేజ్ పోతారో మాకు అనవసరం. రాజధాని కావాలనుకున్నప్పుడు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాకు ఏ వాగ్దానం చేశారు? అధికార మార్పిడి జరిగే పరిస్థితి జరిగినా ఏమవుద్ది అని మీ ఉద్దేశం? ఆంధ్రులు పిచ్చివాడు కాదు. ఆ రోజు నువ్వు డబ్బులు ఇచ్చినా, నువ్వు మందు చేస్తా ఇచ్చినా, టిఫిన్ పెట్టించినా, బిర్యానీ పెట్టించినా వేడు 6 నెలల ముందే ఫిల్ఫిల్ అయ్యి ఉంటాడు. 4.5 సంవత్సరాల కాలంలో ఇతర పనితీరు ఏంటంటే 11 ఏడ్చినా కానీ నువ్వు అసెంబ్లీలోకి రావయ్యా. ఇటువంటి మతి స్థిమితం లేనటువంటి రాజకీయ నాయకుడిని ఒకసారి చూసిన తర్వాత మరలా తిరిగి 3 రాజధానులని ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నించినటువంటి నాయకుడిని మరలా తిరిగి ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారనేటువంటి కలకన కాకండి. ఆంధ్రుడు అనేటువంటి భారతదేశంలో చాలా తెలివైనటువంటి వాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతమైన వెంకటపాలెంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇప్పటివరకు రైతులు ఇచ్చిన భూములు కానీ, ఆ భూములకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో కానీ రైతుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒకప్పుడు 2 ఏళ్ల క్రితం లేదంటే ఒక 10 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఎలా ఉంది, ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటి, ఎలా జరుగుతున్నాయి పనులు, నేరుగా రైతుల మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, అసలు అంటే ఈ ప్రాంతం నుంచి, ఈ వెంకటపాలెం నుంచి ఎంత ఇచ్చుంటారు భూమి అమరావతి ప్రాంతానికి? 1260 ఎకరాలు ఇచ్చాం. మొత్తం 1260 ఎకరాలు ఇచ్చేసాం. ఇంకెక్కడ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు మా గ్రామస్తులు ఎవరు లేరు. మొత్తం అందరు ఇచ్చేసాం. మేము మొత్తం కలిపి కూడాను మాది చాలా సారవంతమైనటువంటి భూమి. 3 పంటలు పండుద్ది. అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ ఫ్లోరికల్చర్. మాకు విజయవాడ అనునిత్యం దగ్గరికి ఉండే 5 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల మాకు విజయవాడ పెద్ద సౌకర్యవంతమైనటువంటి పరిస్థితి. 10 కిలోమీటర్లలో మంగళగిరి ఉండేది. అసలు మాకు రాజధాని అనేటువంటిది అవసరం ఇక్కడ మాకు కనపడలా. రాష్ట్రానికి రాజధాని కనపడింది కనుక మేము త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకని ఇక్కడ అప్పటికే నేషనల్ హైవే ఏర్పడ్డాక కరకట్ట మీద రోడ్డు సదుపాయం వచ్చిన తర్వాత పంటలు చక్కగా పండి ఎవరు బ్రతుకుతారు వాళ్ళు ఎలబుచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ టైంకి రైతాంగం అంతా కూడా నాతో సహా స్వచ్ఛందంగా ఇవ్వటానికి కొంచెం మేము దిగ్భ్రాంతి చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? మాకున్నటువంటి బ్రతుకు తెరువు పోతుంది అనేటువంటి మా ఆలోచన. తర్వాత నిదానంగా విషయాలు అర్థం చేసుకున్న తర్వాత ఈ రాజధాని కనుక ఈ రకమైన మహత్తరమైనటువంటి రాజధానిగా నిర్మాణం జరిగితే మన భవిష్యత్తు ఇప్పుడు వ్యవసాయంతోనే పరిమితమై ఉన్నది. కానీ మన బిడ్డలు ఇవాళ ఎడ్యుకేషన్ లేకపోతే లేదు, ఉద్యోగాలు లేకపోతే పరిస్థితులు లేవు. రాను అచ్చంగా వ్యవసాయమే మనకి పరిధి కాదు. అది వాళ్ళకి అసెట్గానే ఉండిపోద్ది తప్ప మన ఇబ్బందులు మనకు ఉంటాయి. మన పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ చూసే పరిస్థితి ఉండకపోవచ్చు. భూములు ఏమైపోతాయో అనేది ఒక పక్కన ఆలోచన చేసాం. ఒక పక్కన చిన్న సన్నకారు రైతు వాడికి ఉన్నటువంటి 1 ఎకరం 2 ఎకరాల భూమితో పాటుగా ఇంకొక ఎకరాన్ని 6 ఎకరాన్ని కౌలుకు తీసుకొని అతని జీవన శ్రవంతిని గడుపుతూ పిల్లలు చదివించుకుంటూ వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు ముగించుకుంటూ ఏమి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నాడు. మరి భూమి ఇచ్చేస్తే ఏదో కౌలిస్తాడు, కౌలు అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి? ఇది డెవలప్ అయ్యి మాకు ఇచ్చినటువంటి ప్లాటు ఎన్ని సంవత్సరాలకి మేము అందులోకి ప్లాట్ ఏర్పాటు చేసుకోవాలి, అయినా దానికి ఎంత పెట్టుబడి పెట్టాలి, మేము పెట్టిన పెట్టుబడికి మాకు వచ్చేటువంటి అద్దెలు ఎంత అని ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా మా గ్రామం వరకు చాలా సుదీర్ఘంగా ఒక 4 రోజుల పాటు పై చిలుకు
మదన పడ్డాం. కాకపోతే నేను ఆ రోజున గ్రామానికి ఒక మాజీ సర్పంచ్గా, ఈ ఏరియాకి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా అప్పుడు ఉన్నాను. ఈ క్యాపిటల్కి ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ఉన్నటువంటి రైతు కమిటీలో కూడా నలుగురిలో కూడా ఒక ప్రధాన భూమిక పోషిస్తాను కనుక అందరినీ సమన్వయం చేసుకుంటూ పెద్ద చిన్న సన్న రైతులు మొత్తం కూలీలు కూడా కలిసి చివరాఖరికి ఇది అన్ని గ్రామాలు ఇచ్చేశారు. మనకి గత్యంతరం లేదు. మెట్ట ప్రాంతం వాడికి చాలా ఉపయోగకరంగా ఉంది. దూర ప్రాంతం వాడికి కూడా రేట్లు తక్కువ ఉండి ఉపయోగకరంగా ఉంది. మనం మిగిలిపోతాము. అందుకని ఆలోచిద్దామని చెప్పేసి మేము ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ప్రత్యేకంగా జరీబు భూములు ఉన్నటువంటి 4-5 గ్రామాల రైతుల్ని మా యొక్క ఉద్యమం వలన వాళ్ళని కూడా పిలవటం, అందరం కలిసి హైదరాబాద్ వెళ్ళటం, ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, భూములు, సారవంతము, మా పంటలు, మా ఆదాయ వనరులు ఇవన్నీ కూడా ఆయనకి చెప్పిన తర్వాత మాకు ప్యాకేజీ అన్నా పెంచండి కనీసం అని కోరితే, మేము 300 ప్యాకేజీ కోరితే ఆయన 150 ప్యాకేజీ ఇచ్చారు. ఏది ఏమైనా ఇది తప్పని పరిస్థితి అనుకున్నాం. అప్పటికే జనవరి 1వ తారీఖు 9.1 అంటే నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ పూలింగ్కి. ఫిబ్రవరి 28 తోటి ఆ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతూ ఉంది. అది మించిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ పోవచ్చు, మరి కొంతకాలం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఈ గోలంతా ఎందుకు అనుకున్నాం? ఫిబ్రవరి 26 ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, 27 వచ్చాం. అబ్బాయి ఇక అనవసరం, మనం కూడా ఒంటరి అయిపోతున్నాం. మిగిలిన మన పక్క గ్రామాల్లో ఉన్న జరీబు రైతులు కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి మెట్ట ప్రాంతం ఎక్కువ ఉంది, వాళ్ళకి లాభం కనపడతా ఉంది. మన ఊరికి మట్ట ప్రాంతం 200 ఎకరమే ఉంది, మనకి 1000 ఎకరం జరీబు ఉంది, మనకు నష్టం కనపడతా ఉంది. మనం ఒంటరిలం అయిపోయామనేటువంటి అభిప్రాయంతో మీటింగ్ వేసుకొని అప్పటికప్పుడు అదే రోజు 10 కౌంటర్లు పెట్టించి 1000 ఎకరాల భూమిని మేము ఒక్కరోజుని ఇచ్చినటువంటి పరిస్థితి. సార్ జరీబు భూములకి ఇప్పుడు ఎంత 60,000 ఇస్తున్నారా? ఏమన్నా పెంచారు కదా? జరీబు భూములకి మొదటి నుంచి ఇచ్చినటువంటిది మెట్టకి 30,000, జరీబుకి 50,000, 10% ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వస్తే మొన్న 10 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి జరీబుకు 95,000 రూపాయలు, మెట్టకి 57,000 రూపాయలు సంపూర్ణమైంది. మధ్యలో జరిగినటువంటి న్యూసెన్స్ జగన్మోహన్ రెడ్డి దానివల్ల వెనకబడ్డది కనుక డెవలప్మెంట్, మరి ఆ డెవలప్మెంట్ పూర్తిగా రైతుకి ఇబ్బందికరం అవుద్ది కనుక మరలా చంద్రబాబు నాయుడు గారు మరొక 5 సంవత్సరాల కాల పరిమితికి, దెబ్బతిన్న 5 సంవత్సరాల కాల పరిమితికి ఇస్తానని చెప్పాడు. అయితే 10% అనేది పెంచకుండా ఆ 95,000 జరీబు వాళ్ళకి, 57,000 మెట్ట వాళ్ళకి కంటిన్యూగా ఇస్తాననేటువంటి చెప్పాడు. దాని ప్రకారంగా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ తీసుకునేటప్పటికి సెకండ్ ఫేజ్లో అడిగారు మమ్మల్ని కూడా, వాళ్ళని మీకు ఇలా చేశారు కదా, వాళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీ యొక్క అభిప్రాయం కూడా. అంటే సార్ ఎప్పటికప్పుడే కాలపరిమితి బెదిగింది, కుటుంబ ఖర్చులు బెదిగిని, కాలేజీ ఫీజులు బెదిగిని, అన్ని రకాలుగా అన్నీ బెదిగిపోయినాయి. కుటుంబాలకి మరి జీవనోపాధి పెద్దగా కావాలి అని అంటే ఇంకొక 10,000 మినిమం వాళ్ళకి పెంచాల్సిన అవసరం ఉందనేది నేను సలహా ఇవ్వడం జరిగింది. నన్ను అడిగితే మినిస్టర్స్ కమిటీ వాళ్ళు అలాగే 50,000 అడుగుతున్నారు కదా, మనం 30 ఇస్తున్నాం, 40 చేయండి అన్నాము. 40కి అంగీకరించారు, మా రైతులు అంగీకరించారు. అక్కడి నుంచి ప్రభుత్వం ఇచ్చింది. అలాగే జరీబు రైతులకు ఒక 10,000 పెంచి 60,000 చేశారు. అది పెద్ద ఇబ్బంది పడము, మేము కూడా ఇష్టపడము, వాళ్ళు మా రైతులే. కానీ ప్రయోజనమా నష్టం అనేది చూసుకుంటే 3 పంటలు పండే మీ జరీబు భూములకి ఇప్పుడు ఇచ్చే 60,000 రూపాయలు చూసుకుంటే ఎకరానికి మొత్తం పెరిగిన దాంతో కలిపి 90,000 చూసుకుంటే ప్రయోజనమా నష్టం? సార్ వాస్తవ పరిస్థితిగా వ్యవసాయం చేయలేనటువంటి వాడు, ఎక్కువ భూమి ఉన్నటువంటి వాడు కౌలుకి ఇచ్చుకుంటే జరీబులో కూడా ఆ రోజున మాకు కూడా 50,000 రూపాయల కౌలే ఉంది కౌలుకి ఇచ్చుకుంటే. కానీ కష్టపడి సాగు చేసుకునే రైతు, చిన్న సన్నకారు రైతులు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం అవటం, తనతో పాటుగా 4 కూలీని తీసుకెళ్ళి తను కూడా కలుపు తీస్తూ, తను కూడా కాయలు కోస్తూ, రకరకాల పంటలు కదండి, ఎప్పటికప్పుడే పాడికొండలాగా ఉండేటువంటి పరిస్థితి. అటువంటి దాంట్లో ఉండేటువంటి వాళ్ళకి అది నష్టదాయకం. నాలాంటి రైతుకి, పెద్ద రైతుకి, ఇలాంటి పెద్ద రైతు 40 ఎకరం ఉంది, 40 ఎకరం కంటిన్యూగా చేసేవాడు. నేను ఇక్కడ 50 సంవత్సరాల నుంచి రాజకీయం చేసి ఉన్నప్పుడు కూడా దేశం మీద తిరుగుతున్నా కూడా నా 30 ఎకరం నేను కౌలు ఇవ్వకుండా చేసేవాడిని. అంటే మీకున్న 30 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చేసారు? మొత్తం ఇచ్చాం, అందరం ఇచ్చామండి. మీ వరకు 30 ఎకరాలు? నా వరకు 30 ఎకరం లేదండి. మా తమ్ముడు 15 ఎకరాలు వేరు, నా 15 ఎకరాలు వేరు, నా వాటా 15 ఎకరాలు నేను ఇచ్చాను. అంటే ఇప్పుడు వచ్చేది ప్రయోజనకరమే తప్ప నష్టమేం లేదు. పైగా భూమి ధర పెరగడం కూడా మీకు హ్యాపీగా? అంటే పెద్ద రైతుకి
విపరీతమైన లాభసాటి, ఇందులో మొహమాటం ఏం లేదు. చిన్న రైతుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అతను ఏం చేయాలి? కౌలు తీసుకుంటాడు, పరిమితంగా కుటుంబాన్ని పోషించుకోవాలి. పక్క ఏదైనా కౌలు తీసుకొని భూముల్లో పంటలు వేసుకుందాం అనుకుంటే కూడా మరి అన్ని ప్లాట్లు వేసేసారు, డెవలప్మెంట్కి మన టెండర్లు ఇచ్చారు, లేఅవుట్లు అవుతున్నాయి కనుక అవి కూడా తీసేయడం జరిగిపోయింది. మనం మార్చి వరకు టైం అడిగారు, మార్చి వరకు అయిపోయిన తర్వాత అసలు దున్నేసేస్తున్నారు. మరి ఆ రైతు ఆ కుటుంబ పరిస్థితి ఎలా? ఇవాళ చదివించకపోతే వ్యవసాయమే బతకడానికా, కుటుంబాన్ని పోషించడానికి ఇవాళ మాకు పొలాలు, వ్యవసాయం లేదు. ఇది ఎప్పటికవుద్దో తెలియదు. రాజకీయంలో ఏనాటికి ఏం జరుగుతుంది అనేది ఎవరో ఊహించేది కాదు. అటువంటి పరిస్థితుల్లో మేము ఇరుక్కుపోయి ఉన్నాం ఇప్పుడు. కానీ ఒకే ఒక ధైర్యం, ఈ రాష్ట్రంలో ఇంతకు మించినటువంటి నాయకుడు లేడు, దీన్నైనా పరిపూర్ణం చేయడానికి అనేటువంటి ఒక ధైర్యంతో ప్రయాణం చేస్తున్నామే. కానీ మా బాధ మాకుంది, మా అనుమానం మాకుంది, కానీ మా ధైర్యంతో మేము కొనసాగిస్తున్నాము. చిన్న రైతుకి ఇందులో దండగా అతని కుటుంబం జరగాలి అంటే అతను 500 గజాలు అమ్ముకోవాలి. ఈ 500 గజాలు అమ్ముకుంటాడు, కట్నాలు కానుకలు ఇచ్చుకుంటాడు, ఫీజులు కట్టుకుంటాడు, లేకపోతే కుటుంబంలో ముసలమ్మతగా ఉంటే చూసుకుంటాడు, పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, మళ్ళీ ఇంకొక 500 అమ్మాలి కావుడు. వాడు అమ్ముకుంటూ పోతుంది తప్ప ఏమి లేదు. చిన్న రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వడం ఇప్పుడు అది దాదాపుగా ఇప్పుడు 4 కోట్లు అంటున్నారు. నిన్న కూడా 8 కోట్ల వరకు 3 స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్కి ఇచ్చిన సందర్భం ఉంది. వాళ్ళకి ఆ రకంగా చూసుకుంటే ప్రయోజనం కలగదా? ఆ లెక్కలు మా దగ్గర కూడా ఉన్నాయండి. మేము అమ్మి తీసుకెళ్ళి ఏం చేయాలి? మేము ఇంకో చోట పోయి పొలం కొనుక్కొని మా కాపురం మొత్తం ఇక్కడి నుంచి ఎత్తేసి మేము ఈ ఊరిని వదిలేసి ఉన్న ఇల్లు అమ్ముకొని మాకు ఇచ్చిన ప్లాట్లు కొని అమ్ముకొని అక్కడికి పోవాలి. మా ప్లాట్ల రూపంలో ప్లాట్లు ఉంటాయి. ఏ కడపాడు వస్తాడో, ఏ వైజాగ్ వస్తాడో మాకు తెలీదు, ఎక్కడాడొస్తాడో తెలియదు. ఈ దుండగులు రాజకీయ నాయకులనే కొంతమంది నాయకత్వం వహించేసి ఎవడొచ్చాడు లేరా ఈ ప్లాట్లని అని ఆ ప్లాట్ ఎక్కడో మా ప్లాట్ ఎక్కడో ఉండదు, రాళ్ళు ఉంటే చూసుకొని వచ్చేస్తాం. రోజు ఆ ప్లాట్ దగ్గర చూడలేం కదండి. మా లేఅవుట్లో మా ప్లాట్ చూసుకుంటాం, దానికి కాపలా కాస్తాం ఖాయం కదా. వాడు 10 ఎకరాలు ఆక్రమించి వస్తాం, మా దానికి వాడు బోర్డులో పెట్టచ్చు. ఎన్ని చూసాం ఇవాళ హైదరాబాద్ సిటీలో ఎన్ని చూసాం, మన రాజధాని హైదరాబాద్లో ఎన్ని చూసాం, వైజాగ్లో ఎంత జరుగుతుంది, ఇవాళ జరుగుతుంది కదా. ఇంత డెవలప్మెంట్ అవుతున్న వైజాగ్లో జరుగుతుంది కదా. రేపు అమరావతిలో జరగకూడదు అనేది ఏముంది? ఈ దున్నంగ చర్యలకి దుశ్చర్యలకి ఆ చిన్న రైతు బలైపోయేటువంటి పరిస్థితి ఉన్నది. 5 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు చూసుకున్నాం, దాన్ని అమ్మిందరూ 5 చిల్లరకు అయిపోతాయి. ఇక కుటుంబం నిదానంగా అయిపోవటమే కదండి. రైతుకు ప్రయోజనం లేకపోయినా రాష్ట్ర ప్రయోజనం కోసం చంద్రబాబు గారి ముఖం చూసి భూములు ఇచ్చారు. ఖచ్చితంగా మేమైతే, ఎందుకంటే 3 పంటలు పండేటువంటి మా ప్రాంతం. నేను ఇందాకే చెప్పాను మీకు, మాది మండలం తుళ్ళూరు, 11 కిలోమీటర్లు బ్రహ్మాండమైన రోడ్లు, 10 కిలోమీటర్లు మంగళగిరి మా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్, పాత కాన్స్టిట్యున్సీ. మాకు అన్వయించిన చిన్న కారు అంతా కూడా మార్కెటింగ్కి మంగళగిరి వెళ్తారు. పెద్ద కారు మొత్తం కూడాను కావాలనుకున్నటువంటి దానికి విజయవాడ వెళ్తాం. 5 కిలోమీటర్స్ ప్రకాశం బ్యారేజ్ 2 కిలోమీటర్లు. మేము ఊళ్ళో పొలం పోయేంత పరిస్థితి అవుద్ది. రిటర్నబుల్ ఫ్లాట్లు అందరికి కేటాయించేశారు సార్, చూపించారా ఎక్కడ ఎవరికి వచ్చిందని? అందరికీ రిటర్నబుల్ ఫ్లాట్లు చూపించారని గతంలో. కాకపోతే మరలా ఒక్కసారి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాల్లో ఈ తుమ్మలు ఈ పిచ్చెట్లు ఇవన్నీ మలిపించిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్గా క్లియర్ చేశారు. క్లియర్ చేసి ఇప్పుడు లేఅవుట్లు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వాడిని లేఅవుట్ దగ్గర పెట్టుకొని మార్కింగ్ చేసుకొని రోడ్లు వేస్తున్నాడు. ఈ రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ వాడు సర్వే చేసి మా ప్లాట్ మాకు అప్పచెప్పాలి, మా ప్లాట్కి బోర్డు పెట్టాలి. ఎంత టైం పట్టొచ్చు ఇవన్నీ జరగడానికి? నాకు తెలిసి అయితే మన వాళ్ళు ఒక 6 నెలలు గ్రేస్ పీరియడ్ పెట్టుకొని, ఎందుకంటే నేను ఇప్పుడు కూడా అడ్వైజరీ కమిటీ మెంబర్ని సిఆర్డీకి తిరుగుతుంటాను కనుక నాకు తెలుసు. ఆగస్టు 2028 ఆగస్టు 15 మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పబ్లిక్ నుంచి చెప్పాం, మీరు సెకండ్ ఫేజ్ పోతారో థర్డ్ ఫేజ్ పోతారో మాకు అనవసరం. ఈ రాష్ట్రంలో రాజధాని కావాలనుకున్నప్పుడు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని పిలిచినప్పుడు మీరు మాకు ఏ వాగ్దానం చేశారు, ఏ రకమైనటువంటి రాజధాని నిర్మాణం చేస్తారో ఆ రాజధాని నిర్మాణం మాకు చేసి మీరు ఎన్ని ఫేసులు కానీ వెళ్ళండి అనేటువంటిది అడిగిన దానిలో 2028 దసరా పండుగ చెప్పమని మేము కోరేవారు. మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే జరుగుతుందా పనులన్నీ? జరుగుతుంది. కాకపోతే 70,000 ప్లాట్లు ఇచ్చారు, 27 సెక్టర్స్ చేశారు, 12 జోన్స్ పెట్టారు, ఇందులో సబ్ జోన్స్ పెట్టారు. కూలివాడు ఉండి లేక మనం బిల్డింగ్ కట్టాలంటేనే పరిస్థితి అంటే ఆలోచించండి. ఒక రైతు మనం సొంతంగానే ఒక బిల్డింగ్ కట్టాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. సంవత్సరం లోపల మనం గృహప్రవేశం చేయాలంటారు. మన వాళ్ళు ఏం చేస్తారు, కొద్దిగా పాలు వంగిచ్చేసి అట్టగా ఉంచి మళ్ళీ ఇంకో సంవత్సరంన్నర నిర్మాణం జరిగితే తప్ప జరగదు. అటువంటిది
ఒక బిల్డింగ్ 2 అంతస్తులు పల్లెటూరులో మనం కట్టుకునేదానికి 1.5-2 సంవత్సరాలు పడితే ఈ 70,000 ప్లాట్లలో మహత్తరమైన రాజధానిని, గవర్నమెంట్ సెక్టార్ని, వచ్చేటువంటి ఇండస్ట్రీస్ని, ఇన్స్టిట్యూషన్స్ని, బ్యాంకర్స్ని, హోటల్స్ని, మరి మాకు కావాల్సినటువంటి రేపొద్దున వసతులను కూడా కల్పించేటువంటి అన్ని స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీన్ని ఒక రూపురేఖలకి చేయాలంటే ఖచ్చితంగా ఇంకా 10 సంవత్సరాలు పట్టుద్ది. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో గవర్నమెంట్ సెక్టార్ మొత్తం అయిపోద్ది. కొత్త అసెంబ్లీకి వెళ్ళిపోతారు, కొత్త గవర్నర్ వచ్చేస్తాడు, కొత్త గెస్ట్ హౌస్ ముఖ్యమంత్రి దగ్గరికి అయిపోద్ది, గవర్నమెంట్ సెక్టార్ మొత్తం అయిపోద్ది. మనం ఏదైతే ఉద్యోగస్తులకి పైన ఉన్నటువంటి సెంట్రల్ IAS IPS ఆఫీసర్ దగ్గర నుంచి కింద ఉన్నటువంటి అటెండర్ వరకు గవర్నమెంట్ వాళ్ళకి అలాట్ చేసేటువంటి 4,000 ఇల్లు ఏదైతే కట్టారో అవి మొత్తం క్లియర్ కట్ అయిపోతాయి, వాళ్ళందరికీ ఇస్తారు. మొన్ననే ఏదో మాకు చర్చ వస్తే మేము చెప్పాం, మీరు కడుతున్నారు ఇవన్నీ, కానీ వారికి పచారీ కొట్లు కావాలి, కమర్షియల్ బ్లాక్లు ఎక్కడిస్తున్నారు, కమర్షియల్ పచారీ కొట్లు కావాలి, చిన్న చిన్న హోటల్స్ కావాలి, వాళ్ళకి కావాల్సిన ఇస్త్రీ బట్టలాడు, మంగళి అట్లాంటి సౌకర్యాలన్నీ ప్రతి చోట మీరు పెట్టాలి బ్లాక్లకి. లేకపోతే వాళ్ళ పిల్లలు అక్కడికి రారు. మరలే మీరు ఇచ్చేటువంటి స్కూల్స్ అని మీరేదో మొట్టమొదట 99 రూపాయలకి ఇస్తాన్నారు, ఇప్పుడు 4,000 కోట్లు పెట్టామని చెప్పారు. నాకు కూడా 4.5 కోట్లు పెట్టారు, మేము దానికి కాదనం. వాడు కమర్షియల్ కార్పొరేటు 4.5 కోట్లు పెట్టి తీసుకోవడానికి వాడికి ఇవ్వచ్చు, మేము అందుకు కాదనం. కాకపోతే మీరు ఏంటంటే అట్రాక్షన్ కోసం, రాబట్టడం కోసం పక్కన ఒక చిన్న మెలక పెట్టాడు, మన రైతులకు కూడా తెలియదు. అది 4.5 కోట్ల రూపాయల రేటుతోటి అతనికి భూమిని అలాట్ చేస్తూ 33 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ కూడా ఉంది. అందులోనే ప్రతి సంవత్సరం లీజ్ కూడా చెల్లించాలి. అంటే అతనికి వచ్చే ఆదాయాన్ని ట్యాక్స్ కడుతున్నట్టే గవర్నమెంట్కి. అది లీజు రూపంలో 33 సంవత్సరాలు చెల్లించాలి. 4.5 కోట్ల రూపాయలు ఏమన్నా గవర్నమెంట్కి ఖరీదు ఇవ్వాలి. ఈ ఖరీదుని బట్టి డెవలప్మెంట్ చేసుకొని మనం రాష్ట్ర బడ్జెట్ను కానివ్వండి, ఇక్కడ డెవలప్మెంట్ కానీ జరుగుద్ది. కనుక ఈ దసరా పండుగ కాకపోయినా దాదాపుగా 2028 డిసెంబర్ నాటికి చాలా భాగం అవుద్ది అనేటువంటిది మాకు పూర్తి నమ్మకం ఉందండి. రోడ్స్ అయితే 18+16 34 రోడ్స్ వస్తున్నాయి, మెయిన్ రోడ్స్ ENI అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. మా దాంట్లో ఏమన్నా కొంత మిగలడానికి అవకాశాలు ఉన్నాయి. సార్ ఫైనల్గా ఒకటి, మీకు చాలా రాజకీయ అనుభవం ఉంది, చాలా చూశారు కాబట్టి నేను అడుగుతున్నా, ఇన్ కేస్ ఒకవేళ అధికార మార్పిడి జరిగే పరిస్థితి జరిగినా ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ కానీ నిర్మాణాలు, అమరావతి పరిస్థితి ఏమవుద్ది అని మీ ఉద్దేశం? ఇందులో 2-3 అంశాలు చెప్పాలి మీకు. మంచి ప్రశ్న వేశారు. ఒకటి, ఆంధ్రులు పిచ్చివాడు కాదు. ఆంధ్రుడు అనేటువంటి భారతదేశంలో చాలా తెలివైనటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి 6 నెలల ముందు ఈ ఓటు ఎవరికి వేయాలని నిర్ణయం చేసేటువంటి తెలివి ఉంది. ఆ రోజు నువ్వు డబ్బులు ఇచ్చినా, నువ్వు మందు శిస్తా ఇచ్చినా, టిఫిన్ పెట్టించినా, బిర్యానీ పెట్టించినా వేడు 6 నెలల ముందే ఫిల్ఫిల్ అయ్యి ఉంటాడు. 4.5 సంవత్సరాల కాలంలో ఇతను పనితీరు ఏంటి అనేటువంటిది. కనుక ఆంధ్రులంత పిచ్చోళ్ళు కాదు. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని మీరు లెక్కేసుకోండి, ఎవడూ చేయనటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్రంలో మహామహానటులు, మహానాయకులు పరిపాలన చేసినప్పుడు కూడా జరగనటువంటి డెవలప్మెంటు ఈ రాష్ట్రంలో ఈరోజు నేను తెలుగుదేశం నాయకుడిగానే చెప్పట్లేదు, నేను కూడా మొట్టమొదటి కాంగ్రెస్ వాదినే, మంగళగిరి కాంగ్రెస్ ఇన్ఛార్జి చేసినవాడినే. కానీ పరిస్థితిని వాస్తవంగా చెప్పాలి. విశాఖపట్నం దగ్గర నుంచి భోగాపురం విమానాశ్రయం దగ్గర నుంచి మనకి ఇచ్చినటువంటి కియో, ఇప్పుడు వచ్చేటువంటి రాయల్ ఎన్ఫీల్డ్, ఈ హోండా కంపెనీల దాకా ఎన్ని చోట్ల ఎంత డెవలప్మెంట్ జరుగుతుందండి. అది మామూలు జనానికి తెలియదు. అవన్నీ జరుగుతున్నాయి, శాంక్షన్లు అవుతున్నాయి. కానీ అవి పరిపక్వానికి 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు వచ్చిన తర్వాత అసలు ఈ రాష్ట్ర భవిష్యత్తు అనేటువంటిది తల్లకిందులు అయిపోయేటువంటి పరిస్థితిగా ఆర్థిక వనరులు ఉంటాయి. మనం ఏం చేయాలంటే చేయొచ్చు. ఇది విజ్ఞానవంతులైనటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకి, స్టూడెంట్స్కి, రకరకాల వాళ్ళకి, వ్యాపారస్తులకు మొత్తానికి అర్థమైపోతుందండి. అందుకనే మొన్న కూడా 151, 164 చేశారు. కేకే ఎందుకని గమనించగలిగాడు అంటేనే. ఇవాళ కూడా దాంట్లో ఏం తేడా లేదు, ఎక్కడ ప్రజల మనసులో తేడా లేదు. ఇస్తానన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు 35,000 కోట్లైనా అదనంగా మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు పాదయాత్రలో చూసిన తర్వాత వాటిని కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు 11, 12 సంక్షేమ పథకాలు వచ్చినాయి. కొన్ని కేంద్రంతో కలిసినవి వచ్చినాయి, కేంద్రంగా రాష్ట్ర బడ్జెట్తో జరిగే వచ్చినాయి. వాటిని అందరూ అనుభవిస్తూ ఉన్నారు. దాంట్లో ఇబ్బంది లేదండి. ఆటో ఎక్కేవాడు ఆటో ఎక్కుతాడు, ఫ్రీ టికెట్కి బస్సు ఎక్కేవాడు బస్సు ఎక్కుతాడు. ఆటో వాడికి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి, రిపేర్లు వచ్చినా కానీ పెట్రోల్కి, డీజిల్కి వాడికి గడవడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. కానీ అతనికి కొంచెం
ఒక రోజు కిరాయి తగ్గినా కూడా ఈ 15 రూపాయలు కదా అతనికి కూడా ఏంటంటే రాలా. ఈ వాజ్ ఆల్సో సాటిస్ఫైడ్ నౌ 15,000 ఇచ్చిన తర్వాత. అంటే అమరావతి రాజధాని నిర్మాణం అనేది 2029 ఎన్నికలకి ఒక ప్రధాన రెఫరెండం అవుతుందా? కూటమిలో పార్టీలు లొల్లులు ఇవేమి ఇబ్బంది ఉండదు. చెప్పబోతున్నాను సార్. తెలుగు వాడు చాలా తెలివిగలాడు. 164 సీట్లతోటి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక మరొక ప్రభుత్వాన్ని మార్చడానికి ముందుకు రాడు. అతను ఊహించిన పద్ధతిలో, అతను ఆలోచించిన పద్ధతిలో, అతను అనుకున్న పద్ధతిలో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇంత పెద్ద పరిస్థితుల్లో ఎక్కడెక్కడ తప్పులు జరుగుతాయండి. ఆ తప్పుల్ని ప్రజలకు గమనించి చెప్పాలి. ఆ తప్పులు చెప్పడానికే 11 ఏడ్చినా కానీ నువ్వు అసెంబ్లీలోకి రావయ్యా, వచ్చి తప్పులు ఎన్నిక చేసి చూపించు. తప్పులు ఎన్నిక చేసి చూపిస్తే ప్రభుత్వం అవి కూడా మార్చుకుంటుంది. ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యం అడుగుతుంటే ఆయన బయట ఉండి మావిగాను లేకపోతే మళ్ళీ మర్చిపోయాను విజయవాడ అదే చెబుతున్నారు. మీటింగ్లో మేము చెప్పింది మంగళగిరిని ఈ రాజధానిగా అమరావతి కాకుండా మంగళగిరిగా మార్చి మంగళగిరి మెయిన్ రోడ్డు నేషనల్ హైవే మీదకి తీసుకొచ్చేటట్టుగా నువ్వు ప్రకటన చేయమని చెప్పామని చెబుతున్నారు. వాళ్ళ పార్టీ యొక్క మీటింగ్లో జరిగినటువంటి సారాంశం ఇన్ఛార్జీలు అందరి సమాచారం. ఇది నేను మర్చిపోయే మావిగాని అన్నాడు. ఇది మేము చెప్పిందండి. మళ్ళీ నువ్వు అన్నది ఏంటని వాళ్ళు సంటితే విజయవాడ అన్నాడు. మళ్ళీ మరో మొగుడు అసలు మేము చెప్పింది ఇది కదరా బాబు, మంగళగిరి అనమన్నాం అనేది చెప్పారు. ఇటువంటి మతిస్థిమితం లేనటువంటి రాజకీయ నాయకుడిని ఒకసారి చూసిన తర్వాత మరలా తిరిగి 3 రాజధానులని ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నించినటువంటి నాయకుడిని మరలా తిరిగి ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారనేటువంటి కలకన కాకండి. మాకు అసలు ఆలోచన లేదు. మా ధైర్యం, మా స్థైర్యం, నాయకత్వం పటిష్టంగా ఉంది. కూటమి ఇక్కడ ఉంది, కూటమి అక్కడ ఉంది. అది ఒక అంశం మాకు. కూటమి ఇక్కడే ఉంది, కూటమి అక్కడ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ బ్రహ్మాండంగా సాగుతుంది, ఇబ్బంది ఏం లేదు. రెండో ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి పరిస్థితి అనేది ఈ రాష్ట్ర ప్రజల మనసులో ఇప్పటికీ లేదు. అసలు డోకా లేదు. ఏ కూటమికి లేదు. సఖ్యతగానే ఢిల్లీలో వచ్చుద్ది, ఇక్కడ వచ్చుద్ది, గంటాపాదంగా బయలుదేరుతాం. అందుకనే ధైర్యం ఉండి రేకుల షెడ్యూల్లో కూర్చున్నాం. జనసేన నుంచి ఇబ్బంది రాదా? జనసేన నుంచి రాజకీయ ఏమండి, విడిపోతే 80% ఉన్నటువంటి తెలుగుదేశానికి సీట్లు తగ్గుతాయి. కొంతమంది ఓటర్స్ జారిపోవచ్చు. జనసేనకి అంతే పరిస్థితి. 16% ఉన్న 354% ఉన్నటువంటి ఎవడికి వాడికే సీట్లు తగ్గితే అధికారం ఉండదు. ఎవరికి కావాల్సిన అధికారం కావాలి. అధికారం కావాలి, కలిసికట్టుగా ఉండాలనేది ఒక నిరూపణ జరిగిపోయింది. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి మారితే లోకేష్ గారు లాంటి వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేస్తారు సార్? అసలు ముఖ్యమంత్రి, నేను చెప్తాను రాసుకోండి, వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో 2029 ఎన్నికలకి మారటం అనేటువంటిది జరగనేరని పని. మళ్ళీ అగైన్ 2029లో ఈ ముఖ్యమంత్రి గారే మరలా తిరిగి ముఖ్యమంత్రిగా ఉండి ఈ అమరావతి రాజధానిని ఈ రాష్ట్రానికి ఏ రకంగా అందించాలనుకున్నాడు, ఆ అందించిన తర్వాత ఆయన మరొక కార్యక్రమంలోకి ప్రధానమంత్రి గారు పిలిచిన వెళ్తాడేమో. కానీ వాళ్ళకి బాగా ముద్దుగా ఉన్నాడు ఇప్పుడు. మోడీ గారికను అమిత్ షా గారికి ముద్దుగా ఉన్నారు. ముద్దుగా ఉన్నంత మాత్రాన బీజేపీ వాళ్ళని నమ్మి ఎవరు కూడా అంత తొందరగా ఎదురుగా ముద్దు పెట్టుకోరు. ముద్దు వస్తే ఆయన సెంట్రల్ తీసుకెళ్ళమనండి, సెంట్రల్ మినిస్టర్ ఇవ్వమనండి. మేమైనా కాదనలేదుగా. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చుకోమనండి, ఇక నాజల మనోహరాన్ని పెట్టుకోమనండి. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి రాజకీయ ప్రాధాన్యతను చూపించడంలో కేంద్ర ప్రభుత్వం చేయగలుగుతుంది తప్ప ఎక్కడి నుంచి మార్పు అనేటువంటిది రావటం అనేటువంటిది అసలు జరగలేని పని అండి. విరక్తి కలిగి ఉన్నారు జనాభా. ఎలా విరక్తి కలిగి ఉన్నారు? వైఎస్ఆర్ పార్టీకి ఓటేసినటువంటి వాడు ఇవాళ పక్క పార్టీకి వెళ్దాము అంటే తెలుగుదేశంలో రావడానికి రాలేకపోతున్నాడు. ఎందుకంటే వాడు కాంపిటేటివ్ ఇన్ఛార్జి కంటెస్ట్ చేసినాడు, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వాడు తెలుగుదేశం వాడు. అందుకని అక్కడ కుదరట్లే వీళ్ళకి వచ్చినా కూడా. జస్ట్ లైక్ వర్మ అండ్ పెద్దలు వాళ్ళే సర్దుకోలేకపోతున్నారు. అలా పరిస్థితులు ఇంకా చిన్నాళ్ళు సర్దుకోలేరు. మనలోకి ఉన్నటువంటి 4 జిల్లాలు, దాని శాఖ మళ్ళీ 2 జిల్లాలకు తగిలి రాయలసీమ ప్రాంతంలో గ్రామాల్లో నరుక్కోవటం, తగాదాలు ఆడుకోవడం, కొట్టుకోవడం, ఈ కేసులు ఇయ్యే కదండి. అట్లాంటి చోట అస్సలు కుదరదండి, అస్సలు కుదరదు. కనుక విరక్తి కలిగినటువంటి వాళ్ళు, వైసీపీ వాళ్ళు బీజేపీలోకి వెళ్ళడానికి కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. ఈ బీజేపీలోకి వెళ్ళడానికి బీజేపీ చాలా సిస్టమేటిక్ పార్టీగా ఉంటుందండి. వాళ్ళు పిచ్చోళ్ళు కాదు మనం అనుకోవటానికి. లేకపోతే ఇన్ని రకాలుగా మొత్తాన్ని తిప్పుకొచ్చి గంగరాలు తిప్పి కూర్చోబెట్టి అక్కడ చేసేది లేదు. వాళ్ళ ట్రిక్కులు, వాళ్ళ పరిస్థితులు మనకి తెలుసు. ఇప్పుడు మన కూడా ఏం చేయబోతారో వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిందే, ఖచ్చితంగా అలర్ట్గా ఉండవలసిందే. వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వవలసిందే, వాళ్ళ సపోర్ట్ మనం తీసుకోవాల్సిందే, మన జాగ్రత్తలో మనం ఉండవలసిందే.
నేను ఇవాళ ఈ ఊరికి ప్రెసిడెంట్ అని చేశానని తలుపులు తీసి కూర్చుంటే దొంగ రాకుండా ఉంటాడండి. నేను ఎవరినో వాడిని ప్రెసిడెంట్ కదా అని బూతులు తిరిగి కర్ర తీసుకొని నన్ను కొట్టకుండా ఉంటాడా? లేదు, వాడికి రెండో వాడికి నేను పోటీ వస్తే నన్ను పక్కకి లాగేదానికి ప్రయత్నం చేయకుండా ఉంటాడా? కనుక ఎక్కడా కూడా మరి తిరిగి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి కుంటుపడే సమస్య లేదు. 2029 నుంచి 2034 జమిలీ ఎన్నికలు రాబోతాయి. డెఫినెట్గా 2029లో వచ్చే జమిలీ ఎన్నికలు 50% రిజర్వేషన్కి చాలా పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడు అది రాహుల్ గాంధీ కూడా మనకు అనవసరం 50% చేసుకుంటే ఎవరికి నష్టం లేదు, అసెంబ్లీలు కూడా 15% బతుకుతాయి అనేటువంటి ధోరణిలో వాళ్ళు కూడా నచ్చయిపోయే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా 2029 నాటికి జమిలీ ఎన్నికలు వస్తాయి. పిచ్చి వేషాలు ఎత్తే వాడిని దించిన తర్వాత వాటి టర్మ్ 2 సంవత్సరాలకు దించేస్తే ఉండేది 3 సంవత్సరాలే, మళ్ళీ 5 సంవత్సరాలు ఉండదు. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయ నాయకులు కూడా చేస్తారు. చేయకపోతే వాడి ఒళ్ళు పగులుద్ది. ఇప్పుడు ఎన్నికలకి అయితే డోకాలేదు. 2029 అయితే అసలు సమస్యలు 2034 అయిపోయేటప్పటికి మా రాజధాని కంప్లీట్ అయిపోద్ది. నీకు ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఘనకీర్తిని తీసుకొచ్చేటువంటి పరిస్థితిగా ఉండకపోతే మమ్మల్ని అప్పుడు అడగండి. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి అభివృద్ధి విషయంలో కానీ లేదంటే అమరావతి ప్రాంత రాజధాని డెవలప్మెంట్కి సంబంధించి కానీ తిరుగులేదు. అధికార మార్పిడి విషయంలో కూడా ఇప్పట్లో సాధ్యం కాదు అనేది ఇక్కడ ప్రజల అభిప్రాయం. కెమెరామెన్ హర్షతో శేఖర్, హలో అమరావతి, వెంకటపాలెం నుంచి.